శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. 2025 సంవత్సరము ప్రేక్షక మహాశయులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ 12 రాసుల వాళ్లకు కూడా ఈ జనవరి నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది ఏమి అనేటువంటి విషయం తెలియజేస్తూ ఉన్నాను. మామూలుగా కూడా ప్రతి మాసము 12 రాసుల వాళ్లకు తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఉగాది పండుగకు ఎలాగో చెబుతాము, కానీ మరి మాస ఫలాలు అనేటువంటివి రెగ్యులర్గా చేస్తూ ఉన్నాము. కాబట్టి కనుక ఈ కొత్త సంవత్సరము ప్రేక్షకులకు అందరికీ కూడా జనవరిలో ఎలా ఉండబోతున్నది, సంక్రాంతి పండుగ సందర్భముగా తర్వాత కూడా ఎలా ఉంటుంది అనేటువంటి విషయం తెలియజేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా రాసుల ప్రకారముగా అద్భుతముగా ఎలా ఉండినా లగ్నము, జన్మ లగ్నము అనేటువంటిది ఉంటుంది. నేను ప్రతిసారి తెలియజేస్తూ ఉంటాను, మళ్ళీ కూడా తెలియజేస్తున్నాను. ఎవరు ఏ లగ్నములో పుట్టారు, ఆ లగ్నాన్ని ఆధారము చేసుకొని మిగతా గ్రహాలన్నీ కూడా ఎలా ఉంటున్నాయి ఏమిటి అనేటువంటిది తెలుస్తుంది. అందరూ ఒకే లగ్నములో పుట్టి ఉండరు కదా, రాశి ఒకటే అయి ఉండవచ్చును, కానీ లగ్నాలు తేడా ఉంటాయి. ఎవరు ఏ లగ్నాల్లో పుట్టారో ఆ లగ్నానికి మిగతా గ్రహాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి ఏమిటనేటువంటి దాని వల్లనే వాళ్ళ జీవితం ఆధారపడి ఉంటుంది. అప్పుడు అందుకనే ఒకే రాశి అయినా కూడా ఒకరికి ఒక రకంగా ఇంకొకరికి ఇంకొక రకంగా అనేటువంటిది నడుస్తూ ఉంటుంది. అందువల్ల మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఎప్పటికప్పుడు పునఃపరిశీలన చేసుకొని ఏవైనా చిన్న ఇవి ఉంటే వాటిని సరిదిద్దుకొని జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితికి చేకూరి అందరూ బాగుండాలి అనేటువంటి భావనతో తెలియజేస్తూ ఉన్నారు. కుంభరాశి వారికి ఈ 2025 జనవరి నెల అంతా కూడా ఎలా ఉంటుంది అంటే బాగుంది అని తెలియజేస్తున్నాను. ప్రతికూలమైనటువంటి వాతావరణము మీకు కనిపించినప్పటికీ దాన్ని తెలివితో ఆలోచనాత్మకముగా ముందుకు వెళతారు. చేసేటువంటి వృత్తి వ్యాపారాలలో నష్టాలు రాకుండా ఆలోచన కలిగి దూరదృష్టితో లాభాల వైపు నడిపించుకొని ముందుకు సాగుతారు. అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది. మానసిక సమస్యలు అనేటువంటివి మీకు ఉంటాయి, కానీ వాటి మీద ఎక్కువగా ఆలోచన చేయకుండా దృష్టి వేరే దాని మీద పెట్టి ముందుకు వెళతారు. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవటం వలన నిందల పాలయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవద్దండి. మీ పనులు మీరు చూసుకోండి. వృత్తి ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళ మీద కొన్ని విమర్శలు అనేటువంటివి వస్తూ ఉంటాయి, కానీ ఆ విమర్శలను రానియకుండా మీరు జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. వ్యాపార పరంగా దగ్గరవారు మోసం చేసేటువంటి అవకాశము ఉన్నది. కాబట్టి దృష్టి వాళ్ళ మీద ఎక్కువగా పెట్టి ఎక్కడా నష్టము రాకుండా చూసుకునే విధముగా జాగ్రత్త పడండి. గృహ నిర్మాణ ప్రయత్నాలు అనేటువంటివి జరుగుతాయి. మధ్యలో ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అని గ్రహించి ఆగకుండా ముందుకు వెళ్ళేటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరంగా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా వాటిని సజావుగా ఎదుర్కొని ముందుకు వెళతారు. సంతాన యోగం అనేటువంటిది ఉన్నది. విద్యార్థులకు విద్యా విషయాలలో కొంచెము అసంతృప్తి కలిగేటువంటి విధముగా ఉండినా జాగ్రత్తగా ముందుకు వెళ్ళి విజయం సాధిస్తారు. కొన్ని సందర్భాల్లో వివాదాలు ఉధృతమవుతున్నాయి అని గ్రహించి తెలివిగా
ఆ వివాదాల నుండి తప్పుకోవడం జరుగుతుంది. ప్రయాణాలు, దూర ప్రయాణాలు ఏమైనా ఉంటే వాయిదా వేసుకోవడం మంచిది. అధికారులతో చర్చలు చేసి 1-2 సార్లు విఫలమై తర్వాత మళ్ళీ సఫలీకృతం చేసుకొని మీరు ముందడుగు వేయడం అనేటువంటిది జరుగుతుంది గాక. కుంభరాశి వాళ్లకు మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ యోగవంతముగానే ఉంటుంది ఈ మాసమంతా కూడా అని తెలియజేస్తూ జయోస్తు. కన్యారాశి వారికి ఈ 2025 సంవత్సరం ఎలా ఉంది అంటే అత్యద్భుతముగా ఉంది, చాలా బాగుంది. 2025 ఈ జనవరి మాసం అంతా కూడా అని నేను తెలియజేస్తున్నాను. చాలా అనుకూలవంతముగా ఉంటూ ఉన్నది కన్యారాశి వాళ్ళకి. ఇతరులు ప్రారంభించినటువంటి పనులు, మీరు ప్రారంభించిన పనులైనా ఎవరైనా సరే అది మీ వద్దకు వచ్చింది అంటే అది విజయం వైపు ముందుకు నడిపిస్తారుగాక, పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు పరిపూర్ణముగా మీకు మద్దతు ఇస్తారు. ఆరోగ్య విషయాలలో, వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతమైనటువంటి పదవులు పొందుతారుగాక. ఎవరు ఏ వృత్తిలో ఉన్నారో వాళ్ళు ఆ వృత్తిలో నుంచి ఉన్నతమైనటువంటి పదవులకు వెళతారు. సంతానము, చదువు, విద్యా విషయాలలో అత్యద్భుతముగా ఉన్నది. సంతానానికి మేలు జరిగే విధముగా ఉన్నది. నూతన అవకాశాలు అనేటువంటివి లభిస్తూ ఉన్నాయి మీకు. వాహన సౌఖ్యం కలుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో మార్పులు అనుకూలవంతముగా సాగుతాయి మీకు. కొత్త పనులు కూడా కొత్త పనులు ప్రారంభించి అధిక లాభాలు పొందేటువంటి విధముగా మీ తెలివితేటలు పనిచేస్తాయిగాక. ఇంట బయట మీ మాటకు విలువ అనేటువంటిది పెరుగుతుంది. కోర్టులో ఏమైనా సమస్యలు ఉంటే అవి ఆ తీర్పులు మీకు అనుకూలవంతముగా వస్తాయిగాక. ఆకస్మిక ధనలాభం ఉన్నట్టుండి ధనలాభం అనేటువంటిది మీకు కలుగుతుంది. నూతన గృహం కొనుగోలు చేస్తారు. మాసాంతములో ప్రాంతములో చేపట్టినటువంటి పనులు చిన్న ఆటంకాలు కలగవచ్చు, కానీ మళ్ళీ వాటిని అధిగమించి ముందుకు వెళ్ళి మీరు 4 మెట్లు పైకెక్కే విధముగానే ఉండబోతున్నది ఈ మాసమంతా కూడా. మీకు మామూలుగా బ్యాంకుల నుంచి రావాల్సిన లోన్లు ఏవైనా ఉంటే లోన్లు శాంక్షన్ అవుతాయి. ఏ పని చేపట్టినా మీకు విజయము వైపు నడిపించేటువంటి విధంగానే ఉంటుంది. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్లకు మీకు పూర్తి న్యాయం చేసే విధముగా మీ అడుగులు ఉండబోతున్నాయి ఈ మాసమంతా కూడా అని తెలియజేస్తూ జయోస్తు. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి, అనుకున్నవి అనుకున్నట్టు మనము జరుపుకోవాలి, మనకు మేలు జరగాలి, అభ్యున్నతి వైపు మనము అడుగులు ఉండాలి అనుకున్నటువంటి వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూసుకొని ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోవడము ఒక ఎత్తైతే, తర్వాత పరిహారాలు అనేటువంటివి ఏమి చేసుకుంటే మేలు, మేము ముందుకు వెళతాము, మాకు యోగదాయకముగా ఉంటుంది అని అనుకునేటువంటి వాళ్లకు ఈ మాసం అంతా కూడా మీరు చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే గోమాతకు ప్రతి ఆదివారము, అంటే మనకు ఈ మాసములో ఎన్ని ఆదివారాలైతే వస్తాయో అన్ని ఆదివారాలు, 4 ఆదివారాలు వస్తే 4, 5 ఆదివారాలు వస్తే 5, ఆ ఆదివారం ప్రతి ఆదివారం అంటే వారానికి ఒక్కసారి ఏదైనా ఆకుకూరలు కానీ లేదా బియ్యము బెల్లము ఇవి కానీ తీసుకువెళ్ళి గోమాతకు పెట్టడం అనేటువంటిది చేస్తూ గోపుచ్చముతో 9 సార్లు మీ తల మీద ప్రోక్షణ చేసుకోండి. మీకు తప్పకుండా విజయం అనేటువంటిది లభించి తీరుతుంది. ఎందుకంటే గోవు అనేటువంటిది ఏమిటో నేను చెప్పక్కర్లేదు. గోమాత మీదనే సర్వ ప్రపంచం ఆధారపడి ఉన్నది. కాబట్టి గోవును మనం ఎలా చూస్తాం? సకల దేవతలు ఉన్నారు కదా గోవులో. అందువలన మీరేం అక్కడికి వెళ్ళి పసుపు కుంకాలు పెట్టి ప్రదక్షిణలు చేయాల్సిన పని లేదు.
తోట ఆకుకూరలు ఏదైనా కాస్త పెట్టి వారానికి 4 జీవితంలో ఒక వారానికి ఒక్కరోజు చేసుకోలేమా? అది చేసుకొని గోపుచ్చం ఉంటుంది, తోకతో 9 సార్లు తల శిరస్సు మీద దంపతులుగా వెళ్ళి కొట్టుకుంటే మంచిది, లేదు ఒకరుగా వెళ్ళి తల మీద శిరస్సు మీద ప్రోక్షణ చేసుకున్నా మంచిదేగాక. ఈ పని చేయండి, తప్పకుండా మీకు ఈ మాసం అంతా కూడా అనుకూలించి తీరుతుంది అని తెలియజేస్తూ జయోస్తు.